ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి బస్సు యాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో పాటు లక్షలాది మంది జనాన్ని వెలకట్టలేని ప్రేమను తీసుకుంటూ యాత్రలో కొనసాగుతున్నారు. ప్రపంచనం ప్రపంచనం జగన్ముఖ ప్రపంచనం ప్రకంపనం ప్రకంపనం పచ్చల ప్రకంపనం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ బస్సు యాత్ర రాత్రి వరకు కొనసాగుతోంది. చాలా పాయింట్లలో ఆగి చాలా మందిని కలుస్తున్నారు, వాళ్ళకు అభివాదం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఎంతో ప్రేమతో ఇచ్చేటువంటి అభిమానాన్ని తీసుకొని అక్కడి నుంచి ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు ప్రతిరోజు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉదయం ఏ విధంగా తాను నా వెనకాల ఉన్నటువంటి బస్సు చేసేటువంటి ఒక టెంట్ ఉందో అక్కడ నుంచి బయలుదేరుతారు, జనాన్ని ఎలా కలుస్తారు, ఆ బస్సు యాత్ర ఎలా కొనసాగుతుందో నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 10:30 గంటల సమయంలో ఆయన బయలుదేరుతారు. ఆయనను చూడడానికి ప్రతి చోట కూడా ఎవరైతే జనం ఉన్నారో అక్కడ వచ్చి వెయిట్ చేయడము, ఆయనను చూసేందుకు వేలాదిగా ఆయన ఉన్నటువంటి టెంట్ దగ్గర కూడా తరలి రావడం అనేటువంటిది ప్రతిరోజు ఒక పరపాటిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరి కాన్వాయ్లో వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాము. ఆయన ప్రతిరోజు ఇదే సమయంలో 10 నుంచి 10:30 గంటల సమయంలో ఆయన ఇక్కడ నుంచి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అభివాదం చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే జనాలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారో అక్కడికి వెళ్ళేటువంటి ప్రోగ్రాం ఉంటుంది. చాలా మంది వేలాది మంది జనం ఇక్కడికి వచ్చేసి ఆయనకు అభివాదం పలికేందుకు, ఆయనను చూసేందుకు, ఆయన కోసం ఏదైతే నిరీక్షిస్తున్నటువంటిది మొత్తం తరగే ఒక హైలైట్ గా ఉంది. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. పాదయాత్రలో ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి చాలా మంది ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ బస్సు దిగి అభివాదం చేస్తారు. చాలామంది ఎవరైతే అప్లికేషన్స్ తీసుకొస్తున్నారో వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఒక ఫినామినా లాగా ఉంది. ముఖ్యంగా పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఆయన బస్సులోంచి దిగడం అనేటువంటిది దాదాపు 10ల సంఖ్యలో జరుగుతోంది. చాలా సందర్భాల్లో ఎవరైతే చిన్నపిల్లలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా అప్లికేషన్ ఇద్దామనేటువంటి వాళ్ళ కోసము ఆయన పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని పరిష్కరించేందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి కార్యదర్శులకు ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తున్నటువంటి దృశ్యాలు కూడా మొత్తం ఈ యాత్రలో మనకు కనిపిస్తోంది. ఈ బస్సు యాత్రలో ప్రధానంగా 2 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, జనంతో కనెక్ట్ కావడము, అట్ ద సేమ్ టైం జనానికి నేను మీతో ఉన్నానటువంటి భరోసా ఇవ్వడం. సో డెఫినెట్గా ఈ యాత్రలో ఒక సక్సెస్ ఏంటి అంటే పెద్ద ఎత్తున జనం రావడము, అట్ ద సేమ్ టైం వాళ్ళను కలిసేందుకు పూర్తిగా యాక్సెసిబిలిటీ ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి రావడం అనేటువంటిది ఈ మొత్తం బస్ యాత్రలో మనం చూస్తున్నాం. చాలా మంది చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వచ్చేటువంటి చూడొచ్చు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది చాలా ఎక్కువ ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది పిల్లలు వస్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా మంది మహిళలు ఈ మొత్తం బస్ యాత్రలో మనకు కనిపిస్తున్నారు. కొంతమంది ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. అమ్మ, మీరు జగన్ సార్ని కలిసారు కదా, దేని గురించి కలిసారు, ఏం చెప్పారు సార్? చిన్న పాపకి ఈ పాపకి పుట్టుదల నుంచి కంటి చూపు లేదు సార్, అది చెప్తే విషయం వీళ్ళ డాడీ కూడా లేడని చెప్పినాము. సరేమ్మా మళ్ళీ మీకు ఏం కావాలి అంటే, ఏం లేదు సార్, పాపకి ఆదరువు కావాలా, ఒక నెంబర్ ఇచ్చినా సరే నెంబర్కి ఫోన్ చేయండి, మీరు మేము చేసుకుంటాము, చూపిస్తాం, ఫస్ట్ చూపియండి, ఖర్చు ఎంత అవుతుందో మీకు ₹1 ఖర్చు కాకుండా నేను చూసుకుంటాను. ఎట్లా అనిపించింది అమ్మా జగన్ సార్ని కలిసి? బాగుంది సార్, సంతోషంగా ఉంది.
మీరు కూడా ఉన్నారు కదా అక్కడ సార్ మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉన్నారు? ఇట్లా మాట్లాడడము, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుంది? అలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఆయన కలవడమే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఆయన దిగి మాతో మాట్లాడి ఇంత సహాయం చేస్తా అన్నందుకు చాలా హ్యాపీ. ఎట్లా అనిపించింది ఆయన కలిసిన తర్వాత? బాగుంది సార్, ఇలా ఈయన బాగా చేస్తున్నాడు సార్. మాకు అమ్మఒడి అన్నీ వచ్చినాయి, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డిని కలిస్తేనే పని అయిపోతుందని చాలా మంది నమ్ముతారు. అందుకోసం మీ ఫ్యామిలీ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆ పాపకు సంబంధించి ₹1 ఖర్చు లేకుండా వైద్యం చేయించేటువంటి బాధ్యత నాది అని సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటను కూడా మనం ఇక్కడ చూసాం. చాలా మంది వస్తున్నారు, యాత్రలో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత యాత్ర కొనసాగుతున్నటువంటి తీరు చూద్దాం. చాలా మంది ఇటువంటి అభిమానాన్ని వాళ్ళతో పాటు తీసుకొచ్చి ఈ ఫోటోల రూపంలో జగన్మోహన్ రెడ్డికి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో యాత్ర ఎలా కదులుతోంది, ముందటికి వెళ్ళిన తర్వాత యాత్రలో ఎలాంటి అంశాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి మరింత మందిని కలుస్తారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యుద్ధ సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన నువ్వు ఒక మొక్కని దైవకణం ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం లెక్కకు మించిన మంచితనం జగన్మోహన నీ మది తేనెకణం నీ అడుగే సంచలనం రణశంఖారావం పూరించిన వీరత్వం. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కదులుతున్న కొద్దీ జనం ఏ విధంగా నీరాజనం పడుతున్నారో మనం చూడొచ్చు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రతి చోట దిగి వాళ్ళతో అభివాదం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఒక గ్రామం దాటిన తర్వాత ఇంకొక గ్రామంలో, అది కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఏ జిల్లాలో కూడా ఇటువంటి రియాక్షనే ఉంటుంది, ఇటువంటి రెస్పాన్సే ఉంటుంది. జనం భారీగా రోడ్ల మీద ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రతి చోట జనం ఆయన కోసం వస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చాలా చోట్ల నుంచి మనం చూడొచ్చు. పెద్ద ఒక గజమాల తీసుకొని ఆయన కోసము ఇక్కడ జనం వచ్చినటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. భారీగా ప్రతి చోట ఇట్లా కనిపిస్తుంది. ఉదయం 10 గంటల సమయంలో ఆయన తన టెంట్ దగ్గర నుంచి రాత్రి ఎక్కడైతే బస చేశారో అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత లంచ్ వరకు, ఆ తర్వాత ఏదైతే ప్రధానమైనటువంటి మీటింగ్ ఉంటుందో ఆ టైం వరకు కూడా ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏంటో ప్రతి మీటింగ్లో మనం ఎక్కడైతే బస్ యాత్ర జరుగుతుందో ఆ ప్రతి ఒక్క కారణంలో చూస్తే అర్థమవుతుంది. ఆయన ఒకసారి పైకి ఎక్కగానే పెద్ద ఎత్తున జనం వచ్చేసి కేరింతలు కొట్టడం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళందరూ కూడా జగన్ కోసం ఎదురు చూడడం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనేటువంటి ఒక ఉత్సుకత వాళ్ళలో కనిపిస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ మేమంతా సిద్ధం సభకు జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా ఇక్కడ నుంచి ఆయన కదిలిస్తున్నారు. చెప్పండి, కదలనివ్వట్లేదు, ఎందుకు కదలనివ్వట్లేదు? మేము ఆయన పానం, మా పానం, మా జగనన్న మా పానం, మాకు సంబరం మీద దండేసుకోవాలా, మాకు మా సారు మాకు దండేసుకోవాలా, మా పానం జగనన్న మా పాలన ఇస్తాం. చెప్పండి, ఎందుకు ఇంత స్థాయిలో ఇక్కడ నిలబడి ఆయనను ఇక్కడే ఉండాలని అడ్డుకుంటున్నారు? ఎందుకు సార్? ఇప్పుడు కాదు, మా తాతల కాలం నుంచి కూడా మేము వైఎస్ఆర్ అభిమానులము. అదే అభిమానం జగనన్న మీద కొనసాగుతాం. జగనన్న కోసం ప్రారంభిస్తాం, అన్ననే ముఖ్యమంత్రి చేసుకుంటాం. మళ్ళీ 30 ఏళ్ళు అన్ననే ముఖ్యమంత్రి. ఈ అభిమానం అనేటువంటిది ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఒక గజమాలను జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఇచ్చేందుకు దాదాపు గంట సేపటి నుంచి ఆయన ఇక్కడ ఆపినటువంటి సిచ్యువేషన్. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అని పెట్టందారులో చంద్రబాబుని తరిమి కొట్టేది జగనన్ననే. మనం చూడొచ్చు ఏ విధంగా ఈ బస్సు యాత్ర జరుగుతుందో మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నా కళలన్నీ నిజం చేసినాడు సార్ మా జగన్ సార్. అమ్మఒడి ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చినాడు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇచ్చినాడు, వైఎస్ఆర్ ఆసరా ఇచ్చినాడు. ప్రతి ఒక్కటి నేను అనుకున్న ప్రతి ఒక్క కళ నిజం చేసినాడు సార్. జగన్మోహన్ రెడ్డి కోసము ఈ యాత్ర కొనసాగుతున్నటువంటి తీరు, అభిమానులు తరలి వచ్చినటువంటి తీరు చూస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి క్రేజ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ స్పీచెస్ ఇవ్వకపోయినా, జగన్మోహన్ రెడ్డి అక్కడ పూర్తిగా వాళ్ళతో ఇంటరాక్షన్ చేయకపోయినా కనీసం బయటికి రావాలి, మమ్మల్ని చూడాలి, మాట్లాడాలి, మాతో ఉండాలి అనేటువంటి ఒక తృప్తితోని వీళ్ళందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళను కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో డెఫినెట్గా బస్సు యాత్ర అనేటువంటిది ప్రతి గ్రామంలో ఒక పండగలా కొనసాగుతున్నటువంటి దృశ్యం మనకు కనపడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలో భాగంగా ఆయన టెంట్ దగ్గర నుంచి ప్రారంభమై దాదాపు 4.5 గంటలు అవుతుంది. ఒక చిన్న విలేజ్లో ఆయన ఆగారు. ఈ ఊరిలో ఉన్నటువంటి
గ్రామస్తులంతా కూడా ఆయనకు అభివాదం చేయడానికి ఇక్కడికి వచ్చారు. చిన్న గ్రామం, దాదాపు 1000 జనాభా కూడా లేనటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆయన బస్సు దగ్గరికి వచ్చి ఆయనకు అభివాదం చేసేందుకు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్స్ మీద ఎక్కి ఏదైతే రోడ్డు ఉందో అక్కడ ఆయనను ఆపి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపు 10-20 నిమిషాలు ఆయన ప్రతి చిన్న విలేజ్లో ఎక్కడైతే ఆపుతున్నారో అక్కడ ఆగుతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 5 గంటలు అయితే కానీ ఆయన తన లంచ్ బ్రేక్ ఏదైతే ఉందో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపించలేదు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలని, ఆయనను కలవాలని ఒక ఆతృత వాళ్ళందరిలో కనిపిస్తోంది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యాత్రలో కేవలం జనం కనబడుతున్నారు, జనంలో ఉన్నటువంటి ప్రేమ కనబడుతోంది. యాత్ర చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు. ఎక్కడ కూడా మీటింగ్ లేదు, కానీ జనాలు ఎక్కడైతే ఆపుతున్నారో అక్కడ ఆగుతూ వెళ్తున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది. నేను యాత్రలో కంటిన్యూ అవుతున్నాను. ఈ యాత్ర ముందుకు ఎక్కడికి వెళ్ళబోతోంది, సభలో ఏం మాట్లాడతారు అనేటువంటిది కూడా విశ్లేషిద్దాం. యాత్రతో కొనసాగుతాం. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. దాదాపు 4.5 గంటల ప్రయాణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యాత్ర ఏదైతే లంచ్ బ్రేక్ ఉందో అక్కడికి చేరుకున్నాడో అక్కడికి చేరుకొని ఆయన ఇక్కడ లంచ్ బ్రేక్ తీసుకునేటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఒక ఓపెన్ గ్రౌండ్లోనే బస్సు చిన్న టెంట్ ఏర్పాటు చేసి ఆయనకు ఇక్కడ లంచ్ బ్రేక్ ఏర్పాటు చేశారు. లంచ్ బ్రేక్ నుంచి ఆయన మీటింగ్కి వెళ్తారు. ఏదైతే పబ్లిక్ మీటింగ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ రోజు ఆ ఇష్యూకి సంబంధించినటువంటి ఒక స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ కోసము లక్షలాది మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. సో ఆ స్పీచ్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా జనం ఉన్నారో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం. యాత్రలో మనం అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి స్పీచ్ కోసం ఏర్పాటైనటువంటి సిద్ధం సభ ఎట్లా ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను అదేవిధంగా జనంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సంబంధించి వస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా పూర్తిగా మేళతాళాలతో వస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు ఒక పండగలాగా ముందుకు వస్తున్నారు. చాలా మంది జనం ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీరు డోల్ తీసుకొని బ్యాండ్ బాజాతో వస్తున్నారు మీటింగ్కి, ఎందుకు ఇంత జోష్ ఉంది, ఏంటిది మీటింగ్ సంబంధంగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జగన్ సిద్ధం, జగన్ కోసం సిద్ధం, జగన్ సిద్ధం. ఎట్లా ఉంది సార్ ఈరోజు? మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అవును సార్, ఎమ్మిగనూరు సార్. జగనన్న చేస్తున్న మంచికి ఇంకా జగనన్న రావాలని కోరుకుంటున్నాం సార్. జగనన్న కోసం మేము సైనికుల్లా పని చేస్తాం సార్. జై జగన్. మా రసలు మా మామ అని పెద్ద కూడా అతని మీరు మొత్తం ఇక్కడ నుంచి ఒక పెద్ద బ్యాండ్ బాజా తీసుకొని ఒక భారత్ లాగా వస్తున్నారు. సో ఒక జోష్ ఉందా? ఎట్లా ఉంది మీ ఏరియాలో? ఎట్లాంటి జోష్ ఉంది? బాగుంది సార్. మా వైస్ చైర్మన్ వాడు సార్, మా వాడు 11 వాడు, మా అబ్బాయి వైస్ చైర్మన్ అజయరామదు. గట్టి కష్టపడతాం సార్. నేను మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు. నేను మైనార్టీలు ఏమనుకుంటున్నారు సార్ ఈసారి? మైనార్టీలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీతో కలిసింది టీడీపీ. మైనార్టీలో ఎటువంటి ఆలోచన ఉంది? మైనార్టీ జగన్ గెలుస్తుంది. జగన్ కి ఎవరు తప్ప ఎవరికి వేయదు. జగన్ సిద్ధం, జగన్ గెలుస్తాము. నేను మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని, ఖచ్చితంగా జగన్ గెలుస్తాం. వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ కి వస్తున్నటువంటి సందర్భంగా ఇలాంటి జోష్తో నగడాలతో వచ్చేటువంటి వాళ్ళు బస్సుల్లో వస్తారు, లేదంటే బస్సులో వాళ్ళని తరలిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో మాత్రం వీళ్ళందరూ డోర్ నగడాలతో వస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ప్రస్తుతం నేను జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే సిద్ధం మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ చూసినా కానీ మీటింగ్ సభా ప్రాంగణం నుంచి చాలా దూరంలో ఉన్నాను నేను. ఎక్కడ చూసినా ఈ విధంగా జనాలు జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారని వాళ్ళందరూ కూడా దారి పొడవునా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ ఎదురు చేస్తూ ఆయన కోసం వస్తున్నారు. సభా ప్రాంగణంకి చేరుకోవడానికి దాదాపు 6 గంటల నుంచి 45 నిమిషాలు సమయం పడుతుంది. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా ఎటువంటి క్రేజ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏదైతే సిద్ధం మీటింగ్ దగ్గరికి వచ్చానో దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది జనాలు వస్తారు అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ జనం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో లోపల జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో అక్కడికి వెళ్దాం. అక్కడ చూసి ఆ జనాలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.
జగన్మోహన్ రెడ్డి సభకు సంబంధించినటువంటి క్రేజ్ ఒక వేరే లెవెల్లో ఉంది. ఆయన రావడానికి ఇంకా గంటన్నర సమయం ఉన్నప్పటికీ మొత్తం గ్రౌండ్ నిండిపోయిన తర్వాత జనాలు గోడల మీద నిలబడి ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా ఇది ఒక వేరే లెవెల్. వాళ్ళు చాలా సేపటి నుంచి ఇక్కడికి వచ్చేసి లోపల గ్రౌండ్ నిండిపోవడంతో బయటికి గోడ మీద నిలబడి వెయిట్ చేస్తున్నటువంటిది. ఎట్లా ఉంది సార్ మీటింగ్లు చూస్తే, ఎట్లా అనిపిస్తుంది జనాలు చూస్తుంటే? జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క పరిపాలన నా భవిష్యత్ అనేలాగుంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వాయిస్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక జీవితంలో ఎవ్వరూ కాలేనటువంటి సీఎం ఆయన ఏం చేసినా ప్రజలకు, పేద ప్రజలకు ఎంతో మంచి చేస్తూ ఉన్నారు. ఎంతో మంచి చేస్తున్నారు అనేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు, 35, 40, 45 ఏజ్ వాళ్ళు, ప్లస్ యంగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ నిలబడి జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూడడం అనేటువంటిది నిజంగా ఈ మీటింగ్కి సంబంధించి ఒక వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు స్పీచ్లో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ స్పీచ్ చూస్తే మనకు ఆయన ఎందుకు ఈ మీటింగ్ పెట్టారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థం కాబోతోంది. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. జగన్మోహన్ రెడ్డి యాత్రలో ఎక్కడ చూసినా మహిళలే కనబడుతున్నారు. చాలా పెద్ద సంఖ్యలో మహిళలు అనే యాత్రలో పాల్గొంటున్నటువంటి దృశ్యం. చాలామంది మహిళలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే మీటింగ్ వస్తున్నారో దానికోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు. ఎందుకమ్మా ఇంతమంది ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అభిమానం? బాగా గెలిపించినాడు కాబట్టి, స్కూల్ పిల్లలు బాగా చేసినాడు కాబట్టి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆదోని నుంచి వచ్చినాం. ఆదోని నుంచి వచ్చారు. ఎట్లా ఉందమ్మా మహిళల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఎటువంటి ఆలోచన ఉంది? ఎందుకు చేసినాడు? సలహాలు ఇచ్చినాడు, లేని వాళ్ళకి, ముసలాళ్ళకి కూడా వ్యాపారాలు చేసి కొంతమందికి అన్ని సాయం చేసినాడు. అందుకే జగన్ కలవాలనుకుంటున్నాం. జగనే కలవాలని అనుకున్నాం. ఎందుకు గెలవాలమ్మా? మా కొడుకులకి డ్రగ్ వచ్చింది అనమాట, టీవీ డ్రగ్. ప్రతి ఒక్కరు ఏదో విధంగా లబ్ధి పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇంత పెద్ద మీటింగ్ మీరు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? ఎందుకు ఇంత అభిమానం? జగన్ మాకి అమ్మఒడి ఇచ్చినాడు, పిల్లలకి బాగా పుస్తకాలు, బ్యాగులు అన్ని ఇచ్చినారు. వాళ్ళకి బాగా పిల్లలు జగన్ రావాలని కోరుకుంటున్నారు. పిల్లలకి స్కూల్ బాగా చేశాడు. ముందు పిల్లలకి మటుకు బాగుంది సార్. మటుకు మాకు జగన్ అన్నే రావాలా. మేము ఆదో నుంచే మొత్తం మా వార్డు మొత్తం వచ్చారు. మొత్తం లేడీసే వచ్చాం మొత్తం. బాగా నుంచి ఇక్కడికి వచ్చారు చాలా మంది మహిళల్ని నేను ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్కి భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిలో కూడా మహిళల పట్ల, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక అభిమానము. ఎట్ ద సేమ్ టైం ఈరోజు అందుకే మహిళలు పెద్ద ఎత్తుగా తరలి వచ్చారు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఎక్కడ చూసినా కానీ యాత్రలో ముఖ్యంగా మహిళలు జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేయడం, మీటింగ్ రావడం అనేటువంటిది చాలా కామన్గా కనిపిస్తుంది. మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో మహిళలు జగన్మోహన్ రెడ్డి యాత్రలో పాల్గొంటున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఈ యుద్ధంలో నేను సిద్ధం. ఈ యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు
మాట తప్పడమే అలవాటుగా ఉన్న చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో విలువలకు విశ్వసనీయతకు మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. ఒక పవర్ఫుల్ స్పీచ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన యాత్రను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తన స్పీచ్లో ఎక్కువగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేసినటువంటి విధానాన్ని ప్రజలకు జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేనతో కలిసి చేస్తున్నటువంటి అబద్ధాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వీటిని గమనించాలని ఓటు వేసే టైంలో అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏ విధంగా చంద్రబాబు నాయుడు గతంలో వెన్నుపెట్టు పొడిచారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనని సరి చిత్తుగా ఓడించాలని కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తున్నారు. ఈ విధంగా యాత్ర స్పీచ్ తర్వాత మళ్ళీ తన నెక్స్ట్ జర్నీ కోసము జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ఏదైతే రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ ఉదయం ఆయన తన యాత్రను ప్రారంభిస్తారు. దాదాపు 12 గంటల పాటు కొనసాగినటువంటి యాత్రలో ఆయన లక్షలాది మంది జనాన్ని ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చేటువంటి అభిమానాన్ని, వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా వింటున్నారు. నిజంగానే రాజకీయాల్లో ఏ విధంగా యాత్రలు అనేటువంటివి ప్రాముఖ్యత ఉన్నాయో మనం కొద్ది ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఈ యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున సీట్లు తెచ్చిపెడుతుందనేటువంటిది చాలామంది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. విలేజ్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం